Hey guys, welcome back to Princess Hanvika YouTube ఛానల్. పాకాల బీచ్ ఫెస్ట్ డే 1 ఎలా జరిగిందో చూసేద్దామా. ఫస్ట్ అయితే మేమైతే రెడీ అయిపోయి అలా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉంటుంది. అసలు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. బీచ్ అయితే చాలా బాగుంది. వ్యూ అయితే ఇంకా చెప్పలేనంత బాగుంది అనమాట. ఫస్ట్ అయితే మేము రైడ్స్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా రైడ్స్ అన్ని 5 వరకు క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ఫస్ట్ అయితే రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. రైడ్స్ అయితే ఏమున్నాయంటే హెలికాప్టర్ రైడ్, పారామోటరింగ్ రైడ్, పారాసైలింగ్ రైడ్. పారాసైలింగ్ రైడ్ అయితే సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ అయితే జస్ట్ ఫర్ వాళ్ళ అడ్వర్టైజింగ్ పర్పస్ కోసం అయితే పెట్టారంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి, అలా ఎలా ఎగురుతుంది అలా చూడాలి అనిపిస్తే అక్కడికి వెళ్ళేసేయచ్చు. సో ఈ రైడ్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. హెలికాప్టర్ రైడ్ ఒక దగ్గర ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెలికాప్టర్ రైడ్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ ఇది విజయవాడలో పెట్టారు రీసెంట్గా. మన ఒంగోలు ఏరియాకి దగ్గరలో ఇక్కడ ఈ బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా. సో మనకి ఇది చాలా దగ్గర. సో మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా ఎక్కొచ్చు అనమాట. ఫస్ట్ అయితే హెలికాప్టర్ ఇలా మనం ఎప్పుడు చూడలేదు కదా. సో ఇంకా ఫస్ట్ టైం కదా అని చూసామన్నమాట. ల్యాండింగ్ ఎలా, ఇంకా ఫ్లయింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ నేనైతే ఏ రైడ్ ఎక్కాను అనుకుంటున్నారో మీరు కామెంట్ చేసేయండి. ఎందుకంటే నేను మీకు చాలా రైడ్స్ చూపించాను కదా, దాంట్లో నేను ఏది ఎక్కుంటాను అని చెప్పేసి అయితే మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. తర్వాత వచ్చేసి హెలికాప్టర్ రైడ్ చూసేసి అలా ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ బీచ్ దగ్గర సీషెల్స్ అయితే అసలు చెప్పలేము, అసలు అన్నీ ఉన్నాయి. అసలు చాలా సీషెల్స్ ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా. ఇంకా వేవ్స్ అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్లీ మేము కొత్తపట్నం బీచ్ అవన్నీ చూసాం కదా, దానికి ఆ వైపుకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా వాటర్ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవరికైతే వాటర్ రైడ్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటాయో, స్పీడ్ బోట్ కానీ బనానా బోట్ కానీ ఇలాంటివి బాగా ఎంజాయ్ చేస్తాము అనుకుంటే మీరు కూడా ఇది ట్రై చేసేయచ్చు. అలా బీచ్లో కొన్ని వీడియోస్ ఫొటోస్ మ్యాండేటరీ కదా, అవి దిగేశాక ఇంకా బీచ్ దగ్గర నుంచి ఇలా బయటికి వచ్చేసామన్నమాట. అలా బయటికి రాగానే ఇంకా అక్కడ అమ్మవారి వేషంతో అలా రకరకాలుగా ఉన్నారని అలా కొంచెం ఫొటోస్ అవి దిగాము. సో ఇంకా కొంచెం టైర్డ్ అయిపోతాం కదా, ఇంకా తర్వాత అలా టైర్డ్ అయిపోగానే మాక్టైల్ అయితే తీసుకున్నాను. కివీ మాక్టైల్ తీసుకున్నాను. ఇప్పటివరకు మీరు ఎవరైనా కివీ మాక్టైల్ ట్రై చేశారా? నేనైతే ట్రై చేయడం ఫస్ట్ టైము, కానీ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది అసలు కివీ మాక్టైల్ అయితే. తర్వాత ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాము. యావరేజ్ అని చెప్పొచ్చు, ఏమంతా నచ్చలేదు. తర్వాత ఇంకా సరే ఇంకా పొట్ట ఫిల్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఫెస్ట్ యాక్చువల్ వచ్చింది ఫెస్ట్ కోసం కదా. ఇంకా ఫెస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చున్నాం అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కొన్ని డాన్సెస్, భరతనాట్యం అవన్నీ చేశారు. తర్వాత సింగ్ అలాంగ్ విత్ సింగర్ అని అయితే పెట్టారు. ఇంకా అలా సాంగ్స్ పాడుతూ మనం కూడా పాడాలి. అలా సింగ్ అలాంగ్ విత్ సింగర్ అయిపోగానే నెక్స్ట్ అయితే గంగా హారతి అయితే ఇచ్చారనమాట. అక్కడ సముద్ర హారతి అని చెప్పొచ్చు. ఇంకా అక్కడ చాలా మంది అయితే పంతులు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా రకరకాల హారతులు అయితే ఇచ్చారు. 5 టైప్స్ ఆఫ్ హారతి ఇచ్చారు. ఇదైతే ఫస్ట్ టైం చూడడం. నార్మల్గా కాశీలో అలా ఇస్తారని తెలుసు, కానీ ఇలా మన ఐస్తో చూడడం ఫస్ట్ టైం. ఇది ఒక ఐ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఒక్క ఈవెంట్కి వస్తే ఇన్ని చూడొచ్చా అనిపించింది అసలు. ఆ నైట్ టైం బీచ్ వైపు చాలా మంచిగా అనిపించింది అసలు. ఇంత బీచ్ ఒక పక్క, ఈవెంట్ ఒక పక్క, హారతి. నెక్స్ట్ అలా ఇది అయిపోయింది అనగానే మళ్ళీ నెక్స్ట్ క్రాకర్స్ షో అయితే పెట్టారు. క్రాకర్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ అయితే యూస్ చేశారు. ప్రైడ్ మీడియా వాళ్ళు అయితే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. సో అలా ఈవెంట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మేము ఇంకా జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళిపోయాం. జైంట్ వీల్ అంటే నార్మల్ జైంట్ వీల్ అయితే కాదు, క్రాస్ జైంట్ వీల్ అనమాట. క్రాస్ జైంట్ వీల్ చాలా నచ్చుతుంది నాకు. ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కాను, బాగుంటుంది అని చెప్పేసి అయితే ఎక్కాము. సో ఇంకా మా ఫ్యామిలీ అలా ఎక్కేసాం అనమాట క్రాస్ జైంట్ వీల్. మంచిగా అనిపించింది, చాలాసేపు తిప్పినట్టు అనిపించింది. మీరైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఏది ఎక్కుతారు? జైంట్ వీల్ పర్సనా, బ్రేక్ డాన్స్ పర్సనా మీరు? నేనైతే ఇలా డిఫరెంట్గా ఉన్నవి ట్రై చేద్దాం అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఎక్కినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనిపిస్తుంది. సో నేను అలా ట్రై చేస్తాను. జైంట్ వీల్ అయితే నేను అంత జైంట్ వీల్ ఎక్కే అంత పర్సన్ కాదు, నాకు అంత నచ్చదు జైంట్ వీల్.
ఏమో క్రాస్ జెంట్రీ లేకపోతే బ్రేక్ డాన్స్ ఎక్కేదాన్ని అనుకుంటా. తర్వాత వచ్చేసి ఇంకా అలా కొంచెంసేపు రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఒకసారి ఫాస్ట్గా తిప్పాడు, ఒకసారి స్లోగా తిప్పాడు. ఇంకా అలా ఇంకా ఫెస్ట్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అక్కడ నుంచి చూస్తున్నారు ఇంకేమేమి ఉన్నాయి. ఇంకా స్టాల్స్ దగ్గర అయితే మేము అసలు వెళ్ళలేదు. నార్మల్గా నేను కొన్ని కొన్నాను అనమాట. అవి మీకు అన్బాక్సింగ్ చేసి చూపించమంటారా? దాని గురించి కమెంట్ చేసేయండి. పైనుంచి వ్యూ అయితే అసలు ఎంత బాగుందంటే మొత్తం టోటల్ ఈవెంట్ అనేది అయితే కనిపిస్తుంది. మేము డే 1 అయితే ఏ రైడ్స్ ఎక్కలేదన్నమాట, ఓన్లీ అక్రాస్ జెంట్వీల్ ఎక్కేసాము. డే 2 అయితే మెయిన్ ఓన్లీ ఫర్ రైడ్స్కి వచ్చాము. సో ఇంకా అలా కొంతసేపు అలా కొన్ని ఈ ఈవెంట్ అదంతా ఎలా చేస్తున్నారు అదంతా నార్మల్ ప్రిపరేషన్స్ అయితే చూసాము. తర్వాత ఇంకా చాలా ఎక్సైటింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ బీచ్ ఫెస్ట్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటో చూపించేసినా, ఇది మెయిన్ అట్రాక్షన్ అనేది చెప్తాను అనమాట. యాక్చువల్లీ ఇది శాండ్ తోటి అయితే చేశారు. ఇది నేను చూపించేది వచ్చేసి నైట్ వ్యూ. దీని డే వ్యూ కూడా చూపించేస్తాను, అది చూసేయండి. ఇదైతే శాండ్ తోటి ఇలా చేశారనమాట. ఇలా ఎంత బాగా చేశారంటే చాలా మంచిగా అనిపించింది. ఇలా ఎవరైనా సడన్ గా చూసి శాండ్ అని అస్సలు అనుకోరు. ఇదైతే ఇలా ఉంది. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి డే వ్యూ అనమాట. డే వ్యూలో చూసారా కలర్స్ అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి. నైట్ టైం ఏమో కలర్ లైటింగ్స్ అయితే పెట్టారు, డే టైం ఏమో ఇలా డిఫరెంట్ గా ఎంత బాగుంది చూసారా. మంచి కలర్స్, ఇంకా ఫ్లైట్, ఇంకా టెంపుల్ అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇంక ఇక్కడ చూసారా శివలింగం కూడా. యాక్చువల్లీ శివరాత్రి నెక్స్ట్ డేనే కాబట్టి ఇలా అయితే పెట్టారనమాట. సో ఇదొకటి స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. ఎవరైనా సడన్ గా చూస్తే వావ్ అని అనిపించేలాగా ఉంది. తర్వాత ఈ ఈవెంట్ కి అయితే యాంకర్ సుమా గారు అయితే వచ్చారు. ఇంకా డే 1 అయితే సుమా గారు వచ్చారు. నెక్స్ట్ ఆటో రాంప్రసాద్ టీం వాళ్ళైతే జబర్దస్త్ టీం వచ్చారు. డే 2 ఎవరు వచ్చారని డే 2 ఆఫ్ బీచ్ ఫెస్ట్ లో అయితే చెప్పేస్తాను, మీరు అది కూడా చూసేయండి. ఈవెంట్కి చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. డే 1 ఫెస్ట్లో అయితే జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్ వాళ్ళ టీం అయితే వచ్చారు. డే 2లో వచ్చేసి దాని డీటెయిల్స్ అన్నీ డే 2 ఫెస్ట్లో ఓన్లీ సేమ్ కంటెంట్ అయితే ఇవ్వాలని మేము అనుకోము. మాకు చాలా డిఫరెంట్గా అనిపించాలి. మాకు నచ్చితేనే మీకు చూపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియోస్.